ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో చాలా వరకు అందరూ కూడా ఇన్వెస్ట్ చేసి మనీ సేవ్ చేసుకొని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన అంటే మనీ డబుల్ చేసుకోవడానికే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు రకరకాల ప్లేస్లో. సో అలా అంటే తొందరగా డబ్బులు వస్తే ఎవరికైనా ఆనందం. ఆ కళ నెరవేర్చుకోవడానికి ఇన్వెస్ట్ చేసి హై రిటర్న్స్ వచ్చేలాగా ఎక్కువగా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దాంట్లో విత్ ఇన్ అ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం అని చెప్పొచ్చు. అలాంటి ఏమైనా మార్గాలు ఉన్నాయా సార్? తెలిసిన ఒక ఓపెన్ సీక్రెట్ మార్గం ఏంటంటే డబ్బులు డబుల్ చేసుకోవడానికి కనీసం 10 ఏళ్ళు ఆగాలి. దానికి కొన్ని వేరే దారులు కూడా ఉన్నాయి, బట్ 10 ఏళ్ళు ఆగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పబోయే ఒక ఇంపార్టెంట్ పద్ధతి ఉంది. ఇది ఇండియాలోనే కాదు, వరల్డ్ ఓవర్ మొత్తంలో ఈ రూల్ని వాడుతున్నారు. సో 3 డిఫరెంట్ రూల్స్ ఉన్నాయి. సో రూల్ నెంబర్ 1, 2, 3. సో ఇందులో మీరు డబ్బులు డబుల్ చేసుకోవచ్చు, నాట్ ఇన్ 10 years బట్ ఇన్ మచ్ లెసర్ టైం అనమాట. చాలా తక్కువ సమయంలో. ఎంత టైం సార్ లెస్ అంటే వారం రోజులు కాదు, నెల రోజులు కాదు, తప్పకుండా 3 సంవత్సరాల్లో మీరు పెట్టిన పెట్టుబడి సేఫ్గా. ఎందుకంటే అందరు ఏమనుకుంటారంటే ఎంత టైం తగ్గి చెప్పితే వీళ్ళు ఏదో చెప్తారు కానీ ఇందులో తప్పకుండా రిస్క్ ఉంటుంది, అది మాత్రం చెప్పరు. ఓపెన్గా చెప్తున్నాను, ఇది రిస్క్ లేని ఆప్షన్ అనమాట. ఓకేనా? సో రిస్క్ లేకుండా 3 yearsలో మీరు మీ ఇన్వెస్ట్మెంట్ని ఈజీగా డబుల్ చేసుకోవచ్చు. ఇట్ క్యాన్ బి 10,000, మీరు పెట్టిన పెట్టుబడి 1 lakh అవ్వచ్చు, ₹1,00,000 అవ్వచ్చు, మీ ఇష్టం. సో 1,00,000 పెడితే ఇంకో 1,00,000 మీకు 3 సంవత్సరాలు ప్లస్ కొన్ని మంత్స్, కొన్ని రోజుల్లో మీకు వచ్చేస్తుంది. అది ఎలా? హౌ ఇస్ దట్ పాసిబుల్? ఎందుకంటే మనం ఎఫ్డి గురించి మాట్లాడుకుంటే మీకు ఐడియా ఉందే, లైక్ ఇప్పుడు 6% ఉందండి, 6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది. సో ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కొంచెం పెరిగింది కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూసుకుంటే, ఇప్పుడు 7.1 కూడా ఉంది. సో 7.1 ఉంది కాబట్టి 10 years అవుతుంది. లేదంటే 6% అంటే ఇట్ విల్ గో సమ్వేర్ అరౌండ్ 14 years అనమాట. 14 సంవత్సరాలు టైం పడుతుంది. కానీ ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఎఫ్డితో పాటు మన ఇన్ఫ్లేషన్ రేట్ ఎంత ఉంది. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ అండ్ ఎఫ్డి రెండు కూడా ఎక్కువ తక్కువలో ఉంటాయన్నమాట. జనరల్గా మన ఇండియాలో ఇన్ఫ్లేషన్ అనేది ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ చూసుకుంటే 8% ఉంది కాబట్టే మన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7% ఉంది. అదే ఒకవేళ ఇన్ఫ్లేషన్ 7%కి వచ్చిందనుకోండి, మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6%కి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ముఖ్యమైన విషయం నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీరు ఒకవేళ డబ్బులు డబుల్ చేసుకోవాలి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఒక రూల్ నెంబర్ 72 ఉంది. రూల్ 72 డివైడెడ్ బై 6 చేసుకున్నారనుకోండి మీరు, అందులో మీకు 12 years పడుతుంది. 12 ఏళ్లలో మీరు 6% ప్రకారంగా యూ విల్ బి డబ్లింగ్ యువర్ మనీ. ఇఫ్ యూ వాంట్ టు డబుల్ యువర్ మనీ 72 15%, 15% మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రావాలి. కానీ 72/15% డివైడ్ చేసుకుంటే 4.8 years వస్తుంది. అంటే 4 సంవత్సరాల 8 నెలల్లో మీరు మీ డబ్బుని డబుల్ చేసుకోవచ్చు. అయితే నేను మీకు ఆ క్లారిటీ ఇక్కడ వేసి చూపిస్తాను. 72 డివైడెడ్ బై 15% కమ్స్ 4.8 years అనమాట. సో ఒకవేళ ఇది కాదు, నాకు ఇంకా తక్కువ సమయంలో కుదురుతుందా? ఎస్, తప్పకుండా కుదురుతుంది. 72 డివైడెడ్ బై ఇఫ్ యూ ఇన్వెస్ట్ అబౌట్ కంప్లీట్గా చూసుకుంటే మనకి 21 చేసుకుంటే యూ గెట్ 3.4. సో అంటే 3 సంవత్సరాలు అనుకోండి, 3 సంవత్సరాలు 4 నెలలు అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు మొత్తం చూసుకుంటే దీంట్లో 36 months ఉంటాయండి 3 yearsలో. 36 + 4 months అంటే 40 monthsలో మీకు డబ్బులు డబుల్ అయిపోతున్నాయి. ఇది ఫస్ట్ ఆప్షన్. నా రెండో ఫార్ములా చెప్పాను కదా, మీకు 3 ఫార్ములాస్ చెప్తాను నేను. ఫస్ట్ ఫార్ములా చెప్పింది నేను 72, రూల్ ఈజ్ 72. సో సెకండ్ ఫార్ములాలో వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఇప్పటిదాకా మాట్లాడుకుంది ఎన్ని సంవత్సరాల్లో డబ్బులు డబుల్ అవుతుంది. కానీ ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను ఎంత పర్సంటేజ్ మీకు వస్తే మీకు డబుల్ అవుతాయి. ఓకే, అర్థమైందా? సో దట్స్ వెరీ ఇంపార్టెంట్. నా ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇప్పుడు నేను 72 నాకు 3 సంవత్సరాల్లోనే, జస్ట్ 3.4 కూడా కాదు, నాకు 3 yearsలోనే నా డబుల్ అవ్వాలి. 72 డివైడెడ్ బై 3 మనకు ఇక్కడ చూసుకోవాల్సింది పర్సంటేజ్. మీకు పర్సంటేజ్ వచ్చింది 24% యాన్యువల్ రిటర్న్స్ మీకు వస్తేనే మీ డబ్బులు 3 సంవత్సరాల్లోనే డబల్ అయిపోతుంది. కానీ ఇప్పటిదాకా మనం మాట్లాడుకుంది 6% మాట్లాడుకున్నాము, 15% మాట్లాడుకున్నాము, అలాగే 21% కూడా మాట్లాడుకున్నాం. కానీ నేను ఇప్పుడు మాట్లాడుతుంది 24%. అదేంటంటే అది ఎలా పాసిబుల్ అండి? 24% సంవత్సరం రిటర్న్స్ అసలు వస్తాయా? ఎవరన్నా విన్నారా? ఇదేం విట్టూరం అంటారు. అసలు ఎవరు నమ్మరు.
కానీ నేను మీకు ఆ ఫ్యాక్ట్ కూడా చూపించబోతున్నాను. దెర్ ఈజ్ అ ఫ్యాక్ట్. ఎందుకంటే నేను చెప్తే ఓరల్గా ఉంటుంది, కానీ నేను మీకు చూపిస్తే అది కంప్లీట్ ఎవిడెన్స్గా ఉంటుంది. సో మీ ముందే ఎవిడెన్స్ చూపిస్తాను. విల్ కమ్ టు దాట్. నా ఇంకొక పాయింట్, ఇన్ కేస్ మీరు 24% రిటర్న్స్ దొరికితేనే మీకు 3 yearsలో అవుతుంది. కానీ నేను మీకు ఇంకొక రూల్ నెంబర్ ఉంది ఇప్పుడు ఇక్కడ. నా వన్ మోర్ రూల్ ఈజ్, సెకండ్ రూల్ ఇది. ఈ సెకండ్ రూల్లో ఏంటంటే మన దగ్గర ఉన్న డబ్బు ఇంట్లో మనం దాచుకుంటాం. అది 1000 రూపాయలు, 1,00,000 రూపాయలు, బాగా డబ్బులు ఉన్న వాళ్ళు 1 కోటి రూపాయలు కూడా దాచుకుంటారు ఇంట్లో, అంటే బ్లాక్ మనీ అనుకోండి. సో ఆ క్యాష్ని అలాగే మీరు పెట్టుకున్నారనుకోండి, అది మీకు రాబోయే 10 లేదా 5 సంవత్సరాల్లో అది ఇంట్లోనే ఉంటే దాని విలువ పెరుగుతుందా తగ్గుతుందా? ఆబ్వియస్గా తగ్గుతుంది. ఎందుకంటే క్యాష్ ఈజ్ అ డెడ్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. ఎందుకంటే ఆ క్యాష్ని మీరు ఒక పని అప్పచెప్పితేనే ఆ పని చేసిన తర్వాత మీకు ఒక రిటర్న్ అనేది వస్తుంది. ఎందుకంటే మీరు ఎఫ్డీలో పెట్టండి, లేదంటే ఎస్ఐపిలో పెట్టండి, లేదంటే రియల్ ఎస్టేట్లో పెట్టండి, లేదంటే బంగారం కొనుక్కోండి, లేదంటే స్టాక్ మార్కెట్లో పెట్టండి. ఆప్షన్స్ చాలా ఉన్నాయి. అప్పుడు ఆ డబ్బు మీకోసం పనిచేసి పెడుతుంది అనమాట. కానీ అదే క్యాష్ మీ ఇంట్లో ఉందనుకోండి, మీ క్యాష్ మీ దగ్గర ఒక 10 లక్షలు ఇంట్లో ఉన్నాయనుకోండి, ఆ 10 లక్షల విలువ తగ్గి 50% పడిపోయి 5 లక్షలకు రావాలి అంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది తెలుసా మీకు? ఐ విల్ షో యూ. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ రూల్ 70. ఇది రూల్ 70 అంటారు దీన్ని. ఇఫ్ యూ డివైడ్ దిస్ బై 6%, ఇన్ఫ్లేషన్ 6% ఉంది, ఇన్ఫ్లేషన్ 6%, దిస్ ఇస్ 11.6 years. అంటే 11 సంవత్సరాలు 6 నెలల్లో మన దగ్గర ఉన్న 10 లక్షలు కాస్త 5 లక్షలు అయిపోతుంది అనమాట. అంటే ఆ 10 లక్షలు అంటే మాయమవ్వవు, ఆ డబ్బులు అలాగే ఉంటాయి. కానీ ఈరోజు మనము ఏదైతే ఇంటి కోసం అవసరమైన గ్రాసరీస్ కొంటున్నామో, అవసరమైన వస్తువులు కొంటున్నామో, అవన్నీ కూడా ఎవ్రీ మంత్ ఒకవేళ ఇన్ఫ్లేషన్ అలాగే ఉందనుకుందాం, 11.5 సంవత్సరాల వరకు పెరగలేదు, 6% ఉందనుకుందాం. ఈ నెల నేను 25,000 లేదా 50,000 నేను ప్రతి నెల నేను స్పెండ్ చేస్తుంటే నా ఇంటికి అవసరమైన సామాన్లు కొనుక్కోవడానికి, ఒకవేళ 50,000 నేను స్పెండ్ చేస్తున్నాను ఈ రోజు అంటే, కరెక్ట్గా 11.5 సంవత్సరాల తర్వాత కూడా నేను అంతే 50,000 స్పెండ్ చేస్తున్నానంటే, ఆ 50,000కి విలువ తగ్గిపోయింది. కాబట్టి అప్పుడు నేను స్పెండ్ చేయాల్సింది 1,00,000 రూపాయలు. ఎందుకంటే నేను ఇంట్లో క్యాష్ అలాగే పెట్టుకున్నాను కాబట్టి ఆ క్యాష్ని ఎక్కడ పెట్టుబడిగా పెట్టలేదు. సో అప్పుడు కూడా నేను ఒకవేళ స్పెండ్ చేయాలనుకుంటే 50,000 కాదు, నా డబ్బు విలువ తగ్గిపోయింది కాబట్టి నేను 1,00,000 రూపాయలు తీయాల్సి వస్తుంది. సో దిస్ ఇస్ రూల్ నెంబర్ 2. నౌ కమింగ్ టు ది రూల్ నెంబర్ 3, 15. ఏంటి సార్ ఆ ఫార్ములా? 15 × 15 × 15. సో ఈ ఫార్ములాలో నేను మీకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చెప్పబోయేది, 15,000 పెట్టుబడిగా పెట్టండి, 15 సంవత్సరాలు పెట్టుబడి పెట్టండి. ఇది కంప్లీట్గా మీరు పెట్టేది అది 15% కోసం. సో ఇందులో మీరు ఒకవేళ టోటల్ చేసుకుంటే 1 కోటి రూపాయలు వస్తాయి మీకు 15 సంవత్సరాల తర్వాత. కానీ కండిషన్ ఏంటంటే యాజ్ అ డిసిప్లిన్ ఇన్వెస్టర్గా మీరు ప్రతి నెల 15,000 పెట్టుబడిగా పెట్టాలి, 15 సంవత్సరాలు పెట్టాలి, 15% మీకు రిటర్న్ వస్తుంది. దట్ విల్ బి 1 crore. అది ఎలా జస్ట్ మాటలతో చెప్పేసి ఎవరికి అర్థం కాదు. ఐ విల్ షో యూ ది ప్రూఫ్. ఇది సిప్ క్యాల్కులేటర్ అండి. ఈ సిప్ క్యాల్కులేటర్లో మనం 15,000 గురించి మాట్లాడడం ఇందాక. ఆ 15,000 చోట్లో 15 × 15 × 15. సో 15,000 మీరు పెట్టుబడిగా పెడుతున్నారు, అది 15 సంవత్సరాల కోసం పెడుతున్నారు. మీకు వచ్చే రేట్ ఆఫ్ రిటర్న్ కూడా 15%తో వస్తుంది. సి యూ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఓన్లీ 27 lakhs 15 సంవత్సరాల్లో. అది కాస్త ఈ 1 కోటి రూపాయల నుంచి 27 lakhs తీసేస్తే మీ నెట్ గెయిన్ 74,53,000. టోటల్ మీకు వచ్చిన లాభము 1,02 లక్షలు. సో ఇది ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపన్స్ ఈస్, ఈ క్యాల్కులేషన్ మొత్తము ఈటీ మనీ అంటే ఎకనామిక్ టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో నేను మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే ఒక ఇండివిజువల్ చెబితే అది ఎంతవరకు నిజం అవ్వచ్చు అన్న మాట నమ్మడం కొంచెం కష్టం. కానీ ఇక్కడ నేను మీకు ప్రూఫ్తో సహా ఇండియాలో లీడింగ్ న్యూస్ పేపర్, ఒక మీడియా హౌస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెబ్సైట్ ఈటీ మనీలో నేను మీకు చూపిస్తున్నాను. వాళ్ళు పెట్టిన అఫీషియల్ క్యాల్కులేటర్. అంటే దిస్ హ్యాస్ టు బి అప్రూవ్డ్ బై ఆల్ ది ఎక్స్చేంజెస్, అంటే సెబీ కానివ్వండి, అవన్నీ కానివ్వండి. ఇక్కడ క్లారిటీతో వీళ్ళు చూపించకపోతే వీళ్ళని బ్యాన్ చేసేస్తారు. సో నేను మీకు ఫ్యాక్ట్ చూపిస్తున్నాను ఇక్కడ. నా థర్డ్ ఫార్ములాలో ఇంకొక ఇంపార్టెంట్ విషయం చూపించాలి. అదేంటంటే ఇందాక నేను మీకు చెప్పాను 15 సంవత్సరాలు మీరు 15,000 పెట్టండి, 15% ప్రకారం మీకు 1 కోటి రూపాయలు వస్తాయి. ఇప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని జస్ట్ 15ని నేను డబల్ చేసేస్తాను. 15 సంవత్సరాలు తీసేసి 30 సంవత్సరాలు. మీరు అదే 15,000 పెడుతున్నారు, కానీ 30 సంవత్సరాల కోసం పెడుతున్నారు. 15% మీకు రిటర్న్ వస్తుంది. మీరు పెట్టింది 54 లక్షలు మాత్రమే. మీకు వచ్చిన రిటర్న్ 10,51 లక్షలు. నేను జస్ట్ మార్చింది 15 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు మాత్రమే మార్చాను, నేను డబుల్ చేశాను అక్కడ.
కానీ మీకు రిటర్న్ మాత్రం 10 times ఎక్కువ వస్తుంది. చూడండి ఇక్కడ, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కంపౌండింగ్ అనమాట. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కంపౌండింగ్. ఇవన్నీ మనము క్లాస్లో ఎలా నేర్పిస్తామంటే ఇన్ డీటెయిల్డ్గా అసలు ఈ డబ్బులు ఎక్కడ పెట్టాలి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అన్నది కూడా మనం చెప్తాం ట్రైనింగ్లో. సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నా, ఇందాక జస్ట్ ₹1,00,00,000 వచ్చాయి మీకు 15 సంవత్సరాలు పెడితే. కానీ 30 సంవత్సరాలు పెడితే అదే కాస్త మీ రిటర్న్ 10 times పెరిగిపోయింది. 1 కోటి నుంచి 10.5 కోట్లకు వచ్చారు మీరు. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. ఇప్పుడు ఇలాంటి డబ్బులు మీరు సాధించాలి, ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ మీకు రావాలి అంటే అసలు ఎక్కడ పెట్టాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, అవునా కాదా? సో ఆ ఇన్స్ట్రుమెంట్స్ కూడా మనం చూపించాలి. సో నేనేమన్నానంటే ఇందాక ది పవర్ ఆఫ్ 21%. మీకు మీ డబ్బులు డబల్ చేసుకోవాలి అంటే 1,00,000 2,00,000 చేసుకోవాలంటే 3 సంవత్సరాల్లో మీరు చేసుకోవచ్చు అని నేను చెప్పాను. సో 21%, 21 కాదు, నేను 24% కూడా నేను మీకు ఇప్పించే ఐడియాస్ నేను మీకు చెప్తా. సో 24% కూడా నేను మాట్లాడాను అంటే 24% ఎంత పెద్ద ఫిగర్ తెలుసా అండి? నిజంగా ఇంత పెద్ద పర్సంటేజ్ వస్తుందా, ఇది కలనా నిజమా అని చెప్పేసి చాలామంది భయపడతారు. కానీ ఆ ప్రూఫ్ ఇక్కడ ఉంది, మీకు చూపిస్తాను. ఇక్కడ ఫస్ట్ మనం చూసుకుంటే, ఎస్, దిస్ ఈజ్ అ కంపెనీ, ఫ్రాంక్లిన్ ఇండియా స్మాలర్ కంపెనీస్ వాళ్ళు, మ్యూచువల్ ఫండ్ వాళ్ళు 43% రిటర్న్ ఇచ్చారు. ఓన్లీ YTD. దీనికి అర్థం ఏంటంటే ఇయర్ టిల్ డేట్. ఎగ్జాక్ట్లీ గత సంవత్సరము 28వ తేదీ 2022 నాడు మీరు పెట్టుబడి పెడితే 2023 28th నవంబర్కి మీకు ఇంత రిటర్న్ వచ్చిందనమాట. ఎగ్జాక్ట్లీ ఇయర్ టిల్ డేట్ 43%. నేను ఎంత అన్నానండి? 21 లేదా 24% అన్నాను. సో మీ ముందు కంప్లీట్ ప్రూఫ్ ఉంది. వీళ్ళు పర్ఫామ్ చేశారు. యాక్సిస్ బ్యాంక్ వాళ్ళది స్మాల్ క్యాప్ 29%, 40% బై HSBC, 39% బై నిపాన్, 37%. మీరు అసలు చూస్తుంటే యూ విల్ గో మ్యాడ్ లిటరలీ. కానీ అసలు ఈ మ్యూచువల్ ఫండ్స్ని మనం ఎలా ఎన్నుకోవాలి? సరేనండి, మీరు ఇదంతా బాగానే చూపించారు, చాలా బాగా ఉంది, ఆనందంగా ఉంది, కడుపు నిండిపోయింది. కానీ నిజంగా మాకు డబ్బులు రావాలి నెక్స్ట్ కొన్ని సంవత్సరాల్లో అంటే దీన్ని మేము ఒకవేళ ఇలాగే ఫాలో చేస్తే మాకు డబ్బులు వస్తాయా, లేదంటే మీరు చెప్తారా? ఖచ్చితంగా నేను చెబుతాను. అది ట్రైనింగ్లో ఆ డేట్ రోజున ఆ మ్యూచువల్ ఫండ్ ఎలా పర్ఫామ్ చేసింది, దాని బేసిక్స్ ఏంటి, దాని ఫండమెంటల్స్ ఏంటి, దాని టెక్నికల్స్ ఏంటి, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను క్లాస్లో చెప్తాను. ఆ క్లాస్ ఎప్పుడు సార్? ఆ క్లాస్లో ఓన్లీ ఈ టాపిక్స్ అయినా దానికి రిలేటెడ్గా ఇంకా బిజినెస్ పరంగా, లోన్స్ పరంగా, స్కీమ్స్ పరంగా కూడా చెప్తారా? 100% ఈ ఎలిమెంట్స్ ఏవైతే మీరు చెప్పారో ఇవన్నీ ఫైనాన్స్కి సంబంధించిన ఎలిమెంట్స్ అనమాట. సో ఇవన్నీ ఫైనాన్స్లో భాగం కాబట్టి అది అప్పే అయినా ఆర్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, తీసుకున్న అప్పుని, డెట్ మేనేజ్మెంట్ని, అలాగే మీరు బిజినెస్ లోన్ కావాలి, గవర్నమెంట్ లోన్స్ కావాలి, అట్ ద సేమ్ టైం పర్సనల్ లోన్ కావాలి, హోమ్ లోన్ కావాలి, బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి, లేదంటే ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఫ్యామిలీ కోసమైనా, ఇవన్నీ కూడా ఒక బేసిక్ ట్రైనింగ్ అనేది అవసరం అండి. అందరూ మనం ఏమనుకుంటామంటే ఒక అప్పు నేను తీసుకుంటున్నాను, దాన్ని తీర్చేస్తాను హ్యాపీగా. సరే, ఒక అప్పుకు బదులు ఇంకొక 4 అప్పులు తీసుకున్నాను, అవి కూడా నేను హ్యాపీగా తీర్చేస్తాను. కానీ ఆ 4 నుంచి 10 అప్పుల వరకు వెళ్ళిపోతున్నప్పుడు చాలామంది ఆలోచించకుండా ఈ తప్పులన్నీ జరుగుతున్నాయి కాబట్టి అప్పుడు ఆ టైంలో టెన్షన్లోకి వస్తారు, మన దగ్గరకు వస్తారు అప్పుడు. సో నేను చెప్పేది ఏంటంటే అప్పులు చేయండి, కానీ అప్పుని ఆయుధంలా మార్చుకోండి. అప్పుని మీ తల మీద ఎక్కేసి అదొక భారంలా తయారైందనుకోండి, మీరు ఎక్కడా వెళ్ళలేరు. సో దానికి కావాలి సొల్యూషన్. ఈ 10th డిసెంబర్ నాడు మార్నింగ్ 11 AM నుంచి 4 PM వరకు ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ క్లాస్ ఉంటుంది. యూ కెన్ ఆల్సో జాయిన్ ఆన్లైన్, ఎందుకంటే చాలామందికి ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి బస్సుగా రావడానికి. సో డీటెయిల్స్ అన్నీ మీకు ఇవ్వబడతాయి. మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, లేదంటే వాట్సాప్ మెసేజ్ పంపించిన మా టీం మీకు తప్పకుండా మీకు హెల్ప్ చేస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.